రెండవ కొరింథీ పత్రిక దయచేసి అక్కడ మనము చూసినట్లయితే నా స్వజనుల వలన ఆపదలు వచ్చాయి. 11వ అధ్యాయము 24 నుంచి చూద్దాం. యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపి తిని, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్య జనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను, ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసినవి ఇదియుగాక సంఘములన్నింటిని గురించిన చింతయు నాకు కలదు. ఈ భారం దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ ముందు చెప్పబడిన పరిస్థితులు అన్నీ ఉన్నాయి, ఉంటే ఉండని గాక. కానీ నాకు ఒక భారం ఉన్నది. ఈ భారము నన్ను ఏం చేస్తా ఉన్నది? దినదినము నాకు కలుగుచున్నది. హల్లెలూయా. నా పరిస్థితులే బాగలేవు. నాకు దిగంబరిగా ఉంటున్నాను, ఆకలి దప్పులతో ఉన్నాను, జాగరణలతో ఉన్నాను, చలితో బాధపడుతున్నాను, కప్పుకోవడానికి దుప్పట్లేదు, సరిగా నివాసం ఉండడానికి పరిస్థితి సరైన స్థలము లేదు, ఓడ పగిలి సముద్రంలో రాత్రి పగలు కష్టపడ్డాడు. ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన 28లో చెబుతున్నాడు, ఇదియోనుగాక సంఘములన్నింటిని గురించిన చింతయు నాకు కలదు. అదే చింత నాకు కావాలనుకున్నాడు తిమోతి. హల్లెలూయా. ఆ చింత నాకు కావాలయ్యా. ఈనాడు ఎంతమంది ఉన్నారు పిల్లలు చెప్పండి? పౌలన్నలాగా నేను శ్రమ పడాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది? పౌలన్నలాగా నేను వెలువెతకు గురిగా అయినా పర్వాలేదు, సంఘములన్నింటిని గురించి చింత నాకు అవసరము అనుకున్న వాళ్ళు ఎంతమంది? అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనుకున్నాడు పౌలు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ అనుకుని పౌలన్న అనుకున్నాడు. అదే శ్రమ నాకు కావాలనుకున్నాడు తిమోతి. హల్లెలూయా. తిమోతి నాకు కావాలనుకున్నాడు. సువార్త భారము పౌలన్న మీదకి నువ్వు దేవాన్ని పంపావు, అదే సువార్త భారం నాకు కావాలనుకున్నాడు. ఆ సువార్త ప్రకటింపకపోతే పౌలన్న శ్రమ అనుకున్నాడు. ఆ సువార్త ప్రకటింపకపోతే నాకు కూడా శ్రమ అనుకున్నాడు తిమోతి. అందరూ యేసయ్యను వెంబడించడానికి ఇష్టపడతారు, కానీ ఆయన అడుగు జాడల్లో నడవడానికి సిద్ధపడరు. ఆయన వేసిన అడుగులో మనం అడుగు వేయాలి అంటే యేసయ్య ఏ విధంగానైతే రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడో మనం కూడా రిక్తులము కావాలి. రిక్తులము కావాలి అంటే మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. హల్లెలూయా.